హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. చాలా రోజుల తర్వాత అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇంకా ఊరు వెళ్తున్నాము, 4 ఎగ్స్ ఉన్నాయని అయితే చేస్తున్నాను. మళ్ళీ వచ్చేసరికి పాడైపోతాయని ఈ కర్రీ ఎలా చేశాను ఏంటనేది అయితే చూపిస్తాను. ముందుగా ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ వేసాను అనమాట. పిల్లలకి పెట్టి పంపించిన తర్వాత మాకు కూడా ఇడ్లీ అయితే వేసుకున్నాము. బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత అసలు ఇంకా ఎగ్స్ కూడా తీసుకురావట్లేదు. మామూలుగా అయినా కానీ నాన్ వెజ్ తక్కువే కదా, కాకపోతే ఇంకా ఎగ్స్ అయితే పిల్లల కోసం అయితే తెస్తూ ఉండేవాళ్ళం. ఈసారి ఇంకా అవి కూడా తీసుకురాలేదు. ఇంకా ఈరోజు అయితే 4 ఎగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవి అయితే కర్రీ చేసేద్దాంలే చేస్తున్నాను. ఇవి కూడా నాటు కోడిగుడ్లు అనమాట. గుడ్లు అయితే ముందే ఉడకబెట్టి ఉంచేసుకున్నాను. తర్వాత ఈరోజు టమాటా క్యాప్సికమ్ చేసి అందులో అయితే ఈ ఎగ్స్ అయితే వేస్తున్నాను. అది ఎలా చేస్తాను ఏంటనేది చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ అవి అయితే వేసుకున్నాము. క్యాప్సికమ్ కూడా ఒకటే ఉందన్నమాట. ఇంకా అదైతే వేసుకుంటున్నాను. ఇందులోనే సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట, అందుకని కొంచెం అల్లం వెల్లుల్లి ఊరిక దంచాను అనమాట. చిన్న రోట్ లాగా ఉంటే అల్లం వెల్లుల్లి అవి వేసిన తర్వాత ఇందులో కళ్ళుప్పు అయితే వేస్తున్నాను. కళ్ళుప్పు పులుసు కూరలో కలిసిపోతుంది కదా, ఫ్రైడ్ లాంటి కలిసిపోదు, కానీ కొంచెం ఎక్కువ అవుతుందేమో అని తీసాను అనమాట. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే ఏంటంటే ఇవి బాగా మగ్గుతాయి కదా, ఇవైతే కొంచెం మగ్గాలి. తర్వాత టమాటా అయితే వేసుకుందాం. చూడండి, చాలా వాటికైతే మగ్గిపోయాయి అనమాట. మరి ఎక్కువ డీప్ ఫ్రై లాగా కావాల్సిన అవసరం లేదు. ఇంక ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటో ముక్కలు అయితే వేసుకొని కలుపుకుందాం. ఇది కూడా కొంచెం మూత పెడదాం. మూత పెడితే ఏంటంటే ఆవిరికి ఎక్కువసేపు మగ్గిపోతాయి అన్నమాట. చూడండి, ఇంక ఇప్పుడైతే కారము కొంచెం అంటే కొంచెం మసాలా వేస్తున్నాను, మరీ ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే మరీ చప్పగా లేకుండా ఉంటుంది కదా కూర, అందుకని కొంచెం మసాలా వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి అయితే కలిపాను. తర్వాత ఇంకా ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. టమాటాలు బాగా పండినాయి కదా, ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను నేను, ఎందుకంటే పులుసు లాగా వస్తే బాగుంటుందిలే అని చెప్పేసి. ఈ పులుసు అనేది ఈ గ్రేవీ లాగా వచ్చింది కదా, ఇది మొత్తం కొంచెం చిక్కగా కర్రీ అయితే చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో అయితే ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, అది ఇంకా తొక్క తీసేసి ఇంకా కొంచెం ఘాట్లాగా పెట్టుకొని వేసుకుంటే ఈ గ్రేవీ అనేది లోపలికి పోయి ఎగ్ చప్పగా లేకుండా ఉంటుందన్నమాట. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే ఇంకా ఇల్లు ఊడుస్తున్నాను అనమాట. ఏంటి ఈరోజు బాగా నీరసంగా ఉందన్నమాట. 2 డేస్ నుంచి అలానే అనిపిస్తుంది. అందుకని ఇంకా పిల్లలకి బాక్స్ పంపించాలని బాక్స్ వరకు అయితే చేసి కొంతసేపు పడుకొని తర్వాత పని చేసుకోవటం అట్లా చేస్తూ ఉన్నాను. ఎందుకని ఈ మధ్య కొంచెం పని చేసినా కానీ ఎక్కువ నీరసంగా అనిపిస్తుంది. ఈరోజు కూడా అంతే ఉంది. ఈ మధ్య ఏందో వారానికి ఒకసారి అయితే బాగా నీరసంగా అయితే ఉంటుందన్నమాట. మా హస్బెండ్ ఏమో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా బాక్స్ అయితే పిల్లలకి ఇచ్చేసి వస్తానంటే ఇంకా ఫాస్ట్గా అదైతే చేసేసాను అనమాట. మళ్ళీ తనకి ఇంకా మీటింగ్స్ అట్లా ఉంటూ ఉంటాయి. సరేలే ఇంకా ఫాస్ట్గా పని చేసుకొని పడుకుందాంలే అని అనుకున్నాను కొంతసేపు. మళ్ళీ ఇంకా కానీ ఈరోజు ఏంటంటే ఇంకా ఏసీ బాగు చేపిద్దామని ఇంకా ఊబర్ కంపెనీ అయితే బుక్ చేశారు. అర్బన్ కంపెనీ అయితే బుక్ చేశారు. వాళ్ళైతే వస్తా అన్నారంటే ఇంకా ఊరు వెళ్తాం కదా, వచ్చిన తర్వాత చేపించుకుందాం అనుకున్నాం. కానీ ఊరు వెళ్ళి రావడానికి 10 డేస్ టైం పడుతుంది. ఈలోపు ఎండలు కూడా బాగా వస్తాయి. పిల్లలకి ఇంకా నైట్ నిద్ర పట్టదులో వచ్చాక మళ్ళీ వెంటనే అవుతుందో లేదా అని చెప్పేసి అయితే ఈరోజు అయితే కాల్ చేశారు. ఇంకా 2 డేస్ ఉంటాం కదా, ఈ 2 డేస్ అయినా వేసుకోవచ్చులే అని. నైట్ కొంచెం ఎట్లయినా వేడిగానే ఉంటుంది, ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు, పిల్లలు బాగా కదులుతూ ఉన్నారు. ఇంకా పిల్లలకి ఏంటంటే కొంచెం చల్లగా ఉంటే వాళ్ళు కూడా హాయిగా నిద్రపోతారు కదా, ఇంకా అందుకని ఇంకా చేపిద్దామని అనుకున్నాం. మేము ఇంకా గుంటూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ అనేది డౌన్ అయిపోయిందంటే ఇంకా అది లేకపోతే రూమ్ కూడా కూల్ అవుతుంది. అందులోనే ఒకసారి సర్వీస్ కూడా చేపిద్దాంలే, ఎందుకంటే అప్పుడు లాస్ట్ సమ్మర్ నుంచి అయితే వాడలేదు కదా, డస్ట్ అనేది అయితే పేరుకుపోతుంది. మనం ఎంత క్లీన్ చేసి పెట్టుకున్నా కానీ లోపల డస్ట్ అయితే ఉంటుంది కదా, ఇంకా అందుకని వాళ్ళని అయితే పిలిపించాము. సర్వీస్ ఛార్జెస్ అయితే తక్కువే ఉన్నాయి, కానీ గ్యాస్కి ఎంత పడుతుందో చూడాలి, వాళ్ళు వచ్చిన తర్వాత చెక్ చేసి చెప్తా అన్నారు. సరేలే ఇంక వాళ్ళు రావడానికి అయితే టైం పడుతుంది కదా, ఈ లోపు పని అయితే చేసుకుందాం. మా హస్బెండ్కి ఏమో కుదరదు అనమాట చూడటానికి, తనకి మీటింగ్స్ ఉంటూ ఉంటాయి కదా, ఇంక నేను దగ్గర ఉండి నుంచొని చూడాలి అని ఇంకా పని అయితే చేసుకుంటున్నాను అనమాట. గిన్నెలు అవన్నీ కడుగుదాంలే, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు అటు ఇటు ఎందుకులే అని గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. ఇంకా నైట్వి కొన్ని ఉన్నాయి, అలాగే మార్నింగ్ టిఫిన్ చేసినవి, ఇంకా వెజిటబుల్స్ అవన్నీ పెట్టేవి కూడా తీసాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఈ వెజిటబుల్స్ అన్నీ ఖాళీ అయినాయి, అన్నీ తీసేసాను, లేవు వెజిటబుల్స్ కూడా. ఇంకా అందుకని అవన్నీ కడిగి పెట్టుకుంటే శుభ్రంగా ఉంటాయి కదా, మనకి ఊరు నుంచి వచ్చేసరికి కూడా అంతా అలానే ఉంచెళ్ళామనుకోండి, ఏమన్నా టమాటాలు అవి కొంచెం కారినవి అట్లా ఉన్నాయనుకోండి మరకల్లాగా పడిపోతాయి అన్నమాట. ఇంకేమన్నా ఎక్స్ట్రాగా ఉన్నాయి అవన్నీ కూడా సర్దేసి ఇంకా డస్ట్బిన్లో అయితే వేసేస్తాను ఊరు వెళ్ళాలనుకున్నప్పుడైతే.
ఇంక ఈ పనులన్నీ అయితే ఇంక రోజువారీగా ఉండేవి కదా. ఇంక ఎక్స్ట్రాగా పనులు అంటే ఇంకే ఒకటే సరిపోతూ ఉంటుంది. ఏదన్నా బయటికెళ్ళే పని ఉంటే అట్లా కానీ ఇంట్లో కానీ అట్లాగా. ఇంక నాకైతే ఇంకొక 2 అవర్స్ అయితే వీడియో ఎడిటింగ్ అయితే సరిపోతుందనమాట. మనం తీసిన వీడియో అంటే చాలా పార్ట్స్గా తీస్తాం కదా, ఒక్కసారిగా తీయం కదా. అది మొత్తము పెట్టుకునేసరికి అది మొత్తం 1 అవర్ పైనే వస్తుందన్నమాట. టైం డ్యూరేషన్ అంతా అయితే అవసరం ఉండదు కదా. అందులో మళ్ళీ కట్ చేసి మనకి ఎంతవరకు ఇంపార్టెంట్ అనుకుంటామో అంతవరకే పెట్టుకుంటాము. మళ్ళీ తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ అది సేవ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుకొని మళ్ళీ వాటికి క్యాప్షన్స్ పెట్టుకొని అంటే ఈజీగా 2 అవర్స్ టైం అయితే పడుతుందన్నమాట. డైలీ ఒక 2 అవర్స్ టైం అయితే దానికి కేటాయించాలి. ఇంక నేను మ్యాక్సిమం పిల్లలు నిద్రపోయేటప్పుడు కానీ లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ చెప్తాను. వాళ్ళు ఉంటే కనుక తలుపు వేసుకుంటే డోర్లు కొడుతూనే ఉంటారు, అమ్మ అమ్మ అని అస్సలు ఒప్పుకోరు అనమాట. ఇంకా నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది కదా, అందుకని అయితే ఇంకా వాళ్ళు లేనప్పుడు చేస్తాను. నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే తీసుకున్నాను కానీ ఈ ఫోన్కి అది సెట్ అవ్వట్లేదు ఏమో, నాయిస్ అయితే వస్తుంది మైక్ పెట్టి చూసినా కానీ. ఏమన్నా సెట్టింగ్స్ మార్చాలేమో చూడాలి. వేరే ఫోన్లో పెడితే నాయిస్ అయితే రావట్లేదు. ఈ పోకో ఫోన్లో అయితే నాయిస్ వస్తుంది. మరి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందో షాప్లో ఒకసారి అయితే చూపించాలి. గిన్నెలు ఇవన్నీ కడిగిన తర్వాత ఇంకా కుండలో వాటర్ అయితే పోసాను అనమాట. వీళ్ళైతే ఇంక వచ్చారు, మొత్తము ఓపెన్ చేస్తున్నారు. ఇంకా లోపల కడగటానికి ఇంకా ఒక క్లాత్ లాంటిది, అది కవర్ లాంటిది అయితే ఏసీకి పెట్టారు. ఇందులో డోర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే తీసి అవి అయితే బయట అయితే క్లీన్ చేశారనమాట. వాళ్ళ దగ్గర ఏదో స్ప్రే లాగా ఉంది. మనం షాంపూ, బాడీ వాష్ ఎట్లా ఉంటాయి, వీటికి కూడా స్ప్రేస్ అట్లా ఉన్నాయన్నమాట. వాటితో అయితే క్లీన్ చేశారు. మనమైతే అంత పర్ఫెక్ట్గా చేసుకోలేము కదా, కాకపోతే ఊరికి వాటర్తో అయితే తుడుస్తాం కానీ వాళ్ళైతే బాగా నీట్గా చేస్తారు. అందుకని వాళ్ళనైతే పిలిపించాము. ఇయర్లీ వన్స్ ఒకసారి వాళ్ళ చేత చేయించుకున్నట్లయితే ఏసీలు అట్లాంటివి పాడవకుండా ఉంటే ఇవేంటంటే అటు ఇటు షిఫ్ట్ చేసినప్పుడు గ్యాస్ అనేది పోతుందంట. అందుకని అవి కూడా చూసుకోవాలి. లేకపోతే మనకి పవర్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. రూమ్ త్వరగా కూల్ అవ్వకపోతే మనం ఎక్కువసేపు అయితే ఉంచుతాం కదా, ఇంకా అలాంటప్పుడు ఏంటంటే పవర్ అనేది ఎక్కువ కాలుతుంది. అలాంటివి లేకుండా చూసుకుంటే బాగుంటుంది. మళ్ళీ సమ్మర్లో పవర్ కాస్ట్ చాలా పెరిగిపోతుంది. మాకు అంటూ ఉంటారు కదా పవర్ బిల్ ఎక్కువ వచ్చిందని. అలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటివి అయితే చూసుకోవాలి. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ మనం ఏదన్నా కొంచెం బాగాలేదు, పడుకుందాం రెస్ట్ తీసుకుందాం అనుకున్నప్పుడే ఏదో ఒక ఎక్స్ట్రా పని అయితే కంపల్సరీ వస్తుంది. నేను ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అంటే ఈ పనులనే కాదు, ఇంటి దగ్గర ఉన్నా కానీ ఏదో ఒక ఎక్కువ పని రావటమో లేకపోతే ఎవరో ఒకరు రావటమో మళ్ళీ వాళ్ళకి అవి ఇవి అన్నీ చేసి పెట్టడం అట్లాగా చాలాసార్లు అయితే అబ్జర్వ్ చేశానన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా పిల్లలు పానీపూరి అని అడుగుతున్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే పానీపూరి అయితే వేయించి వాటర్ కూడా చేశాను. ఇంకా వాళ్ళకి ఏంటంటే కర్రీతో అవసరం లేదు కదా, వాటర్తోనే కాబట్టి ఇంకా వాటర్ అయితే చేశానమాట. ఇంకా బయట తినటం బాగోదు కదా, ఇంకా బయట ఏ వాటర్ ఉంటుందో ఏంటో అని మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను. బయట కూడా వాళ్ళు తినలేరు, ఎందుకంటే వాళ్ళు కారం ఎక్కువ వేస్తారు కదా, ఇంకా తినలేరు అనమాట. ఇంకా పిల్లలకి అడిగినప్పుడు వారంలో ఒకసారైనా ఇట్లా చేసి పెడితే బాగుంటుందిలని ఇంకా వారానికి ఒకసారైనా ఇట్లా చేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత అయితే ఇల్లు అయితే ఊడుస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఇది వేసిది ఇదంతా చేశారు కదా, అందుకని అనమాట. ఇంకా లేట్ అయిపోయింది ఇక్కడ. మళ్ళీ ఇంకొక ట్విస్ట్ అయితే జరిగింది. ఏంటంటే ఇది మధ్యలో ఉన్నప్పుడు పవర్ అయితే పోయిందనమాట. రోజు అయితే పోవట్లేదు, ఈరోజు ఎందుకు పవర్ పోయింది. ఇంక వాళ్ళైతే ఇంకా మొత్తం ఇక్కడే పెట్టేసి మళ్ళీ మేము ఈవినింగ్ వస్తాంలే అని చెప్పేసి వెళ్ళారు. ఇంక మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ మొత్తం క్లీన్ చేసి అయితే వెళ్ళారు. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఇల్లు అయితే ఊడ్చుకొని ఒకసారి ఆ ఏసీ దగ్గర వాటర్ అది పడిందనమాట, అదైతే క్లీన్ చేసుకున్నాను. కడుక్కోవటం, ఊడ్చుకోవటం, తుడుచుకోవటం ఇదే రొటీన్ అయిపోయింది. ఏదన్నా పని చేద్దామన్నా కానీ అంత ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు. ఎందుకన్నా కొంచెం ఈజీగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. లేడీస్కి ఇవన్నీ సహజమే కదా, విటమిన్స్ లోపం అట్లాంటివి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉండటం, ఇవన్నీ వాటికి ఏంటంటే కొంచెం హెల్తీ ఫుడ్ అట్లా తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. చూడాలి ఇంకా ఈ మధ్య నీరసంగా ఉంటుంది కదా, ఏమన్నా విటమిన్స్ ప్రాబ్లం వచ్చిందో ఏమో ఒకసారి అయితే చెక్ చేయించుకుందామని అయితే అనుకుంటున్నాను. అది కాక క్లైమేట్ కూడా చేంజ్ అయింది కదా, గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చాక ఎందుకు కొంచెం వాతావరణం కూడా సెట్ కాకేమో ఎక్కువగా బాగోకపోవటము, హాస్పిటల్స్కి వెళ్ళటం ఇట్లానే అయిపోతూ ఉంటుంది అనమాట. ఎవ్రీ మంత్ ఎవరో ఒకరికి హెల్త్ ఇష్యూస్ రావటం అట్లాగా కొంచెం ఇప్పుడిప్పుడు అట్లా సెట్ అయిపోతుందేమో. ఎందుకంటే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్లో కొంచెం బాగానే ఉంటుంది కదా, వింటర్లో అంటే ఆ క్లైమేట్ అందరికీ సెట్ అవ్వదు కదా. ఇంకా చూడాలి ఎట్లా ఉంటుందో ఏంటని. పిల్లలకి కూడా జలుబులు దగ్గులు అట్లాంటివి అయితే ప్రస్తుతానికి తగ్గాయి.
వింటర్లో అయితే బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడైతే ఇంక ఎండలు ముదిరేసరికి అవైతే అంత ప్రాబ్లం అయితే చెయ్యట్లేదనమాట. ఇంకా ఒకసారి హాల్లో అయితే తుడిచాను. హాల్లో కిచెన్ అయితే కంపల్సరీగా మార్నింగ్ ఈవినింగ్ తుడుస్తాను. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారు, ఏవో ఒకటి పడితే మళ్ళీ ఒక్కోసారి పడుకుంటారు, అక్కడే కూర్చొని తింటారు. అందుకని చెప్పేసి కంపల్సరీగా మార్నింగ్ ఈవినింగ్ అయితే హాల్ అయితే తుడుస్తాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే మడతేస్తున్నాను అనమాట. మనకేంటంటే రోజు ఇంక ఇవే పనులు చేస్తే కదా బోర్ కొడుతూ ఉంటుందన్నమాట. రొటీన్ అయిపోతుంది వర్క్ అనేది. ఇంకేదన్నా చేద్దాం అనుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇట్లాంటివి అయితే చాలా వస్తున్నాయి కదా. కాకపోతే అవైతే చూసుకోవాలి, ఏది పడితే అదైతే నమ్మకూడదనమాట. నేను అంతకుముందు ఒక 2-3 అయితే ట్రై చేశాను. నాకు తర్వాత అవంతా ఏం లేదు, డూబా అయితే అనిపించింది అనమాట. నేనైతే మనీ కానీ అట్లాంటివి ఏం కట్టలేదు. చాలామంది ఏంటంటే ఫస్ట్ ఏమీ లేదు, మీరు మాకు మెసేజ్ చేయండి అది ఇది అంటారు. తర్వాత మెసేజ్ చేశాక అంత మనీ కట్టాలి, ఇంత మనీ కట్టాలి, ఆ కోర్స్ నేర్చుకోవాలి, ఈ కోర్స్ నేర్చుకోవాలని ఇంకేవేవో చెప్తూ ఉంటారు. అవి ఆ కోర్సు జాయిన్ అయ్యాక అవి మళ్ళీ సరిగ్గా కూడా చెప్పరు, మధ్యలోనే డ్రాప్ అయిపోతూ ఉంటారు. అలాంటివి చూసి జాగ్రత్త పడాలి, లేకపోతే చాలామంది మనీ అయితే వేస్ట్ అయిపోతూ ఉంటాయి. కొన్నేమో ఇంకా మార్కెటింగ్ అని అవని ఇవని అంటారు. ఫస్ట్ ఏమో ప్రొడక్ట్స్ అమ్మాలి, ఇంకా ఫస్ట్ అయితే ఏమి ఉండదు అది ఇది అంటారు. తర్వాత ఏమో వీక్లీ బేసిస్, మంత్లీ బేసిస్ ప్రొడక్ట్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. అలాంటి హెడేక్స్ అయితే చాలా ఉంటాయి. అవన్నీ చూసుకొని అయితే జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి కదా. ఈ మోసాలన్నీ కూడా ఎక్కువ ఆన్లైన్లోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్నీ జాగ్రత్త పడాలి. ఎందుకంటే హౌస్ వైఫ్స్ ఏమనుకుంటారు, మనం ఇంట్లో ఉండి ఏం చేయలేకపోతున్నాం కదా, ఇట్లా ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే కనుక చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది కదా, మనకు కూడా చేతిలో ₹1 ఉంటుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. చేతిలో రూపాయి ఉండటం కాదు, మన దగ్గర ఉన్న డబ్బులే పోతూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ అకౌంట్ నెంబర్స్ అవి కూడా ఇవ్వకూడదు. చాలా వాటిలో లాగిన్ అయినప్పుడు బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ అడుగుతూ ఉంటారు కదా, అవి కూడా ఇవ్వకూడదు అనమాట. ఒక్కొక్కసారి అవి కూడా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి పట్ల జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనకు ఒకసారి ఏదైనా దెబ్బ తగిలినప్పుడే కదా దాని విలువ అనేది తెలుస్తుంది. ఎందుకంటే నేను ఒకసారి ఇట్లానే ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ నాకు భయం వేసింది. ఇవన్నీ ఏదో స్కామ్ లాగా ఉన్నాయని అయితే చేయలేదన్నమాట. చేసినట్టయితే అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ పోతూ ఉంటాయి. మన అకౌంట్లో డబ్బులు అయితే ఏముండవు, కానీ కాకపోతే హ్యాక్ అయిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా ఎందుకు వచ్చిన నసరా బాబు అనుకున్నాను. చాలామంది అయితే ఈజీ మనీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, అలాంటి వాటికైతే మనం ఇది కాకూడదు. ఎందుకంటే చాలాసార్లు ఇవైతే స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వాటి గురించి అయితే చెప్తున్నారు కదా, ఈజీ మనీ గురించి. ఈజీగా మనీ ఎవరికైతే రాదు. అలా వస్తుందంటే దాని వెనక ఏదో ఒక స్కామ్ ఉందని అర్థం, అంతే కదా. ఎవరు కూడా మనకు ₹1 అనేది ఉచితంగా ఇవ్వరు. అలాంటిది వేలకి వేలు ఎందుకు ఇస్తారు? ఏదన్నా ఒకటి మీరు ఇట్లా చేస్తే చాలు, అట్లా చేస్తే చాలు, గేమ్ ఆడితే చాలు, వీడియో చూస్తే చాలు, క్యాప్షన్స్ ఎంటర్ చేస్తే చాలు అంటారు. అంత ఈజీ వర్క్ ఇచ్చి మనీ అంత ఎందుకు ఇస్తారు కదా, అది కూడా మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు అంత అమౌంట్ ఇస్తున్నారంటే దాని వెనక ఏదో ఉందని. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి అయితే ఎవరిని నమ్మటానికి లేదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఓటీపీలు వచ్చినాయి అది ఇది అని ఒక్కొక్కసారి మనకి నిజంగా బ్యాంక్ వాళ్ళు చేసినా కానీ ఒక్కొక్కసారి అనుమాన పడాల్సి వస్తుంది. నాకైతే ఇంకా సొసైటీ బ్యాంక్ నుంచి అయితే కాల్ వచ్చిందనమాట పొలం లోన్ గురించి. ఇంకా వాళ్ళు చేస్తే కూడా నాకు డౌట్ వచ్చి నేను వాళ్ళని అడిగాను, మీరు ఎందుకు ఏంటి అని అడుగుతాము, మేము ఇట్లా చేస్తున్నామమ్మ, కావాలంటే మీకు వీడియో కాల్ అయినా చేసి చూపిస్తాం, మేము బ్యాంక్ నుంచే చేస్తున్నామని అంటే నేనైతే మళ్ళీ చేస్తానని చెప్పి మళ్ళీ ఇంటికి కాల్ చేసి కనుక్కొని అప్పుడైతే చెప్పానమాట. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మోసపోతూ ఉంటాము. ఎవరైనా తెలియని వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీ అవి ఇవి అని అడిగితే మాత్రం చెప్పొద్దు. ఇంకొక విషయం ఏమిటంటే, చదువుకోని వాళ్ళకన్నా చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు. ఎందుకంటే వాళ్ళంటే అవును ఏదో ఒకటి ఉంటుందని అట్లా ఎవరైనా ఏమన్నా చెప్పగానే నిజం అనుకుంటారు. చదువుకోని వాళ్ళే, వాళ్ళకి ఎలాంటి భయం అనేది ఉండదు. ధైర్యంగా ఏదైనా నిలదీసి అడుగుతారు. వాళ్ళకి తక్కువ మోసాలు జరుగుతున్నాయి. చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ఆన్లైన్ స్కామ్స్ అవి ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. ఈరోజు మాకు నైట్ డిన్నర్లోకి పూరి అయితే చేస్తున్నాను. మార్నింగ్ చేసిన కర్రీ ఉందన్నమాట. ఇంకా చపాతీ తినాలనిపించట్లేదు, అందుకని పిల్లలకి మాకు కూడా పూరి అయితే చేస్తున్నాను. ఇంకా ఎప్పుడో ఒకసారే కదా తినేది మనం అని. ఇంకా తర్వాత అయితే పుచ్చకాయ అయితే కట్ చేశాను, ఎందుకంటే ఇది ఆయిల్ కదా. ఇంకా మజ్జిగ లాంటివి ఏమీ తాగకుండా ఇంకా పుచ్చకాయ అయితే తిన్నాం. పిల్లలు మజ్జిగ తాగరు కదా, అందుకని పుచ్చకాయ అయితే కట్ చేసి ఇచ్చాను. కొంచెం కూల్ అవుతుంది కదా బాడీ అని. సమ్మర్లో ఇంక ఇట్లాంటివి చేసినప్పుడు అట్లాంటివి చేస్తూ ఉండాలి. రెండో బ్యాలెన్సింగ్గా ఉండాలి కదా. నైట్ టైం మ్యాక్సిమం టిఫినే కాబట్టి ఇంకా ఇది ఈరోజు టిఫిన్ అయితే ఇది చేసామన్నమాట.
కొంతమంది అంటూ ఉంటారు పూరీలు పొంగవని. ఏమో పూరీలు ఎప్పుడు చేస్తున్నా కానీ బాగా పొంగుతాయి. మనం ఇందులో కనుక కొంచెం బొంబాయి రవ్వ వేసామనుకోండి, పొంగిన పూరీలు కూడా అలాగే ఉంటాయన్నమాట. చాలాసేపటి వరకు అణిగిపోకుండా అట్లాగా. ఒక్కొక్కసారి ఏంటంటే మనం చేసినప్పుడు బాగుంటే తర్వాత కొంతసేపటికి అణిగిపోయినట్టు అవుతాయి కదా. బొంబాయి రవ్వ వేసి చేసినట్లయితే చాలాసేపటి వరకు పూరీలు అయితే ఇట్లానే ఉంటాయి. పూరీలు అయితే నాకు ఇలా రెడ్ కలర్గా వచ్చేటట్టు కాల్చుకుంటేనే ఇష్టము. ఈ పూరీల పైన పంచదార చల్లుకొని తింటే టేస్ట్ భలే ఉంటుంది. నాకు చిన్నప్పుడు అట్లా అలవాటు అనమాట. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి నేను కర్రీ ఉన్నా కానీ ఈ పూరీల పైన పంచదార వేసుకొని తింటాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి.